హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పచ్చి బఠానీలతోటి వడల్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ టిఫిన్ కింద వేసుకోవచ్చు. అలాగే వీటికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ లేదా టమాటా సాస్తో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ టేస్టీ అయిన వడల్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వడల కోసం 1 కప్పు పచ్చి బఠానీలు తీసుకోండి. ఇక్కడ నేను బఠానీల్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. 1-2 సార్లు శుభ్రంగా కడిగి బఠానీలను తీసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు పోయకుండా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఇలాగే రుబ్బుకోవాలండి. ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకుంటేనే వడలు టేస్టీగా క్రంచీగా వస్తాయి. రుబ్బుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వారు ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 కప్పు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ వడలు మరింత టేస్టీగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చాలా బాగుంటాయండి. ఎక్కువే వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం నీళ్లు పోయకుండా కలుపుకోవాలండి. పచ్చి బఠానీలో ఉన్న తేమ సరిపోతుంది. నీళ్లు ఎక్కడ కూడా పోయకూడదు. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1 చిన్న కప్పు శనగపిండి వేసుకోండి. అలాగే వడల పైన లేయర్ క్రంచీగా రావడం కోసం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలండి. మిశ్రమాన్ని మన వడలకి ఎలా గట్టిగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. రెడీ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చేత్తో రోల్ చేసుకోండి. కవర్ మీద కానీ లేదా టిష్యూ పేపర్ మీద లేదా అరిటాకు మీద అయినా ఇలా వడ షేప్లో ఒత్తుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని మోడరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. మనలో చాలామందికి పచ్చి బఠానీలు తినడం ఇష్టం ఉండదండి. అలాంటి వారి కోసం ఇలా వడలు వేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటే తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుందండి. కండరాల ఎదుగుదలకి చాలా సహాయం చేస్తాయి. ముఖ్యంగా పిల్లలకి, పెద్దలు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీటిని టీ టైం స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటాయండి. వేడివేడిగా టమాటో కెచప్తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అంత బాగుంటాయండి. నిజంగా టేస్ట్ అయితే చెప్పవలసిన అవసరం లేదు. చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ టేస్టీ అయిన వడల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.